హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసవీణ 30 భాగంలోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కథ నచ్చిందంటే వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నాకు తెలిసినమ్మ బాగా మావయ్య చేతుల్లో ఆమె పువ్వులాగా పెరిగింది. కష్టాలు సహించలేదు. పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఏదైనా జరిగిందనుకో సంగీత రాజీ పడి బతకలేదు. ఏదో జరుగుతుందని సంగీతను భయపెట్టావేమిట్రా? వసుంధర నెత్తిపట్టు కూర్చుంది. తనకి నేను తగినవాడిని కానమ్మా. నా విలువేంటో నాకు బాగా తెలుసు. సంగీతకి నువ్వు తగినవాడివి కావా? కొడుకు మళ్ళీ పిచ్చి తిరగబెట్టిందేమో అనుకుంటూ భయంగా చూసింది ఆమె. అదే మాట మావయ్యకి చెప్పాను నేను. రత్నకు నువ్వు రూపంలోనా, సంపదలోనా, గుణంలోనా దేనిలో తగినవాడివి కాదు? దుఃఖస్వరంతో ఆవేశంగా అడిగింది వసుంధర. కారణాలు వివరించమంటే నా వల్ల కాదమ్మా. జరిగింది ఏమిటో తెలిసాక కూడా సంగీతని నేను మోసం చేయలేను. ఏమిటి బాబా జరిగింది? ఏమిట్రా అది? నాకు కూడా కొంచెం చెప్పరా? గుట్టు నేర్చావు. ఏది మనసు విప్పి అమ్మతో చెప్పవు. అంతా నీ మనసులో పెట్టుకుని రగిలిపోతున్నావు. నాకు తెలియని కష్టాలు నీకేమొస్తాయి బాబు? నీలేష్ బాధగా కణతలు రుద్దుకోసాగాడు. ఓ నీలేష్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనా? ఏమిటి అత్త ఏడుస్తోంది? ఆశ్చర్యంగా అడిగాడు ప్రమోద్. వసుంధర పమిడి జరుగుతో కళ్ళు తుడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయింది. అభిమానంతో దుఃఖంతో ఆమె మొహం కందిపోయింది. నువ్వు ఇక్కడే ఉన్నావా? అక్కడ మావయ్య గారు కంగారు పడుతున్నారు. నువ్వు లీవ్ పొడిగించి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అని. బంగారం లాంటి ఉద్యోగం కాస్త వదులుకొని కూర్చుంటావేమోనని మావయ్య ఒకటే ఇదైపోతున్నాడు రా. ఇంతకీ లీవ్ ఎందుకు ఎక్స్టెండ్ చేసినట్టు? ఇక్కడ తమరు చేస్తున్న రాజకార్యం ఏమిటి మహానుభావ? ప్రమోద్ ఖర్చీఫ్ తీసి మొహం మీద రుద్దుకుంటూ, మన పద్మజ వెళ్ళిపోయింది తెలుసా అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికో ఎవరికి తెలుసు. పని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. పని ఎక్కడ దొరికితే అక్కడ ఆగుతుందంట. ఓ, ఎంత ఆశ్చర్యకరమైన మనిషి నీలేష్. అసలు ఏం జరిగింది ప్రమోద్? సస్పెన్స్ భరించలేకపోతున్నట్టుగా అడిగాడు నీలేష్. ఆమె చెల్లెలు మొగుడట, ప్రకాశం అట అతడి పేరు. మావయ్య దగ్గరికి ఏదో భూమి పట్టా కోసం వచ్చాడు నిన్న. జరిగిన సంఘటన పూసుగుచ్చినట్టుగా చెప్పాడు ప్రమోద్. ప్రకాశం మొహాన పప్పుగిన్నె బోర్లించడం చెప్పి నవ్వసాగాడు. నీలేష్ మాత్రం నవ్వలేకపోయాడు. అతడి వదనం విచారం మేఘావృతమైపోయింది. అతడు వచ్చి ఏదో వాగితే మాత్రం తనెందుకు వెళ్ళిపోవాలి? అత్తయ్యకు ఆమె అంటేనే పడదు. పైగా అతడు ఏదేదో చెప్పి వెళ్ళాడు. ఇలాంటి పాపిష్టాలు వండిని కూడా తిన్నామా అని ఒకటే గొణుగుతోంది అత్తయ్య. ఒకటే సూటిపోటి మాటలు అంటున్నది. అందుకని వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి గొడవ చేస్తారని భయపడి ఉండొచ్చు కదా. నువ్వేంటి అవతారం దాల్చావు? మాసిన గండం, మాసిన దుస్తులు, ఎప్పుడూ ఫ్రెష్గా కడిగిన ముత్యంలో ఉండేవాడివి. కొంపదీసి ప్రేమ వ్యవహారం కాదు కదా ఇది? పేలవంగా నవ్వాడు. గడ్డం తడుముకున్నాడు నీలేష్. పద్మజ కోసం ఆమె నన్ను దేవదాసుని చేసిపోయింది. ఇది ప్రపంచంలో 8వ వింత కాదు కదా? విచిత్రంగా చూశాడు నీలేష్. నీలాంటి షోకిల్లో పురుషుడు స్నేహానికి కూడా కింది మనుషులు తగరనుకునేవాడిని. ఒక వంట మనిషిని ప్రేమించడమా? ప్రేమకు ఉచ్చనీచాలు తెలియవనే అనుభవం చెప్పింది సార్. నీలేష్కి ప్రమోద్కి బంధుత్వమే కాదు, మంచి స్నేహం కూడా ఉంది. ప్రమోద్కి దాచుకోవాల్సింది ఏమీ కనిపించలేదు నీలేష్ దగ్గర. పద్మజని తను ప్రేమించడం, ఆమె తిరస్కరించడం అంతా చెప్పాడు. ఆమె వెళ్ళిపోతుంటే వెళ్లకుండా ఆపే ఉపాయం ఏది కనిపించలేదు నీలేష్కి. వెళ్ళిపోయాక ఏదో శూన్యం. మనసంతా ఏంటో ఆరాటం. ఎక్కడున్నా సరే వెతికి తెచ్చుకోవాలన్నంత కోరిక. ఆమె తప్పు చేసిన మనిషిలా కనిపించడం లేదు నాకు. చేయని తప్పుకు శిక్ష ఎందుకు విధించుకుందో ఏమిటో. ఎందుకు ఇలా తన వాళ్ళనందరి నుండి పారిపోయి వచ్చిందో నాకు తెలుసుకోవాలనుంది. రేపు వాళ్ళ పల్లెకి వెళ్తున్నాను. అన్ని సంగతులు తెలుసుకుని వస్తాను. ఎక్కడున్నా సరే ఆమెను వెతుకు పట్టుకుని వస్తాను. నీలేష్ ఉదాసీనంగా, ఈ మహానగరంలో ఎక్కడుందని వెతుకుతావు అన్నాడు. ఈ నగరమే కాదు, ఆమె కోసం ఈ భూగోళం అంతా అంగుళం వెతుకుతాను. ఎక్కడున్నా సరే పట్టుకు తీసుకొస్తాను. తెచ్చేం చేస్తావు? ఆమె మనసు నీది కాదు కదా? అవును, నాది కాదు కనుకనే వెళ్ళిపోయింది. ఆమె మనసే నాదైతే నా అంత అదృష్టవంతుడు ఉండేవాడు కాదు. ప్రమోద్ గాఢంగా నిట్టూర్చాడు. మనసు నాది కాకపోయినా మనిషినైనా కళ్ళ ముందు నిలుపుకుంటాను. ఎక్కడికి పారిపోనివ్వను. ప్రేమ పిచ్చి ఒకటేనన్నారు వెనకటికి ఎవరో. పిచ్చివాడికి హద్దులు తెలియవు, ప్రేమించిన వాడికి హద్దులు తెలియవు. ఎదురు ఏ క్షణాన్ని ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. చిన్న స్టేషను. ప్రమోద్ రైలు దిగి యువతలకు వచ్చాడు. రామాపురానికి దారి ఎటు? ఆ కనిపించే మిట్టెక్కితే చెట్ల గుంపులో చిన్న ఇళ్ళు కనిపిస్తాయి. ఆ దారినే వెళ్ళండి. తెల్లవారి ఇంకా 2 గంటలు కాలేదు. సూర్యుని నిలువెచ్చని కిరణాలు ఒంటికి హాయిగా తగులుతున్నాయి. ప్రమోద్ కాలువ పక్క నుండి నెమ్మదిగా నడుస్తున్నాడు. కాలువ పరిసరాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. 2 జాలర్లు చేప బుట్టలు పట్టుకుని చంకలకు తగిలించుకుని
చేపలు వాళ్ళ ఒక మోపులో భుజం మీద వేలాడేసుకుని ముందుకు నడుస్తున్నారు. పరిసరాల సౌందర్యానికి ముగ్ధుడైపోయిన ప్రమోద్ కెమెరా తీసుకురానందుకు బాధపడ్డాడు. మరోసారి వచ్చి ఫోటోలు తీసుకెళ్ళాలి అనుకున్నాడు. ప్రమోద్ ఊళ్ళో అడుగుపెట్టాడు. సత్రం ముందు వేప చెట్టు తిన్నె మీద ముగ్గురు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో ముఖాన పెద్ద నామాలతో ఉన్న ఆయన ఉద్దేశించి, నారాయణరావు గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు ప్రమోద్. అతడే రామాచారి. ప్రమోద్ని అగాదిగా చూశాడు. ఖరీదైన దుస్తుల్లో చేతికి దగదగలాడే 2 ఉంగరాలతో ప్రమోద్ ఖరీదైన మనిషిలాగే కనిపించాడు. తమరిది ఏ ఊరండి? రామాచారి ఎదురు ప్రశ్న వేశాడు. నింపాదిగా ముక్కుపుడక నస్యం పట్టిస్తూ. నా ఊరేదో నేనెవరో చెప్పకపోతే నారాయణరావు గారి ఇల్లు ఎక్కడో చెప్పరా? కోపం తెచ్చుకోకు బాబు అని అనేశాడు వెంటనే. ఈ ఊరికి కొత్తగా వచ్చావు. ఈ మధ్య ఈ ఊరికి పోలీసు మనుషులు రావడం ఎక్కువైపోయింది. ఆ మధ్య ఒకడు వచ్చాడు. పిచ్చాడిలా నటిస్తూ ఊళ్ళో తిరిగేవాడు. పాపం ఎవరో పిచ్చివాడనే అనుకున్నారు. కానీ వాడు వెళ్ళిపోయిన మరుసటి రోజే రాజయ్యని గోవిందని పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయారు. హత్తెరి! అప్పుడు కానీ వాడు పోలీసు మనిషిని తెలుసుకోలేకపోయాం. ప్రమోద్ గుండె లయ తప్పింది. పద్మజ చెప్పే పిచ్చివాడు ఇతడేనా? పక్కనున్న ఆసామి అందుకున్నాడు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతే బాధ లేకపోయేది. నారాయణరావు గారి ఇంటి పరువు మంటగలిపి మరీ వెళ్ళాడు. ఆయన విధవ చెల్లెల్ని వల్ల వేసుకుని ఆమెకి చావుకి కారణమయ్యాడు. పాపిష్ట్రాలు. చచ్చి భూమికి భారం తగ్గించింది కానీ చచ్చి ఊళ్ళో వాళ్ళని ఏం వేధిస్తున్నది బాబు? నిండు వయసులో ఉన్న విధవ, పైగా కడుపుతో కూడా ఉందేమో. దయ్యం కాక ఏం చేస్తుంది? వయసు పిల్లలు కాలువకు వెళ్ళేది పాపం వెంటబడి వచ్చేస్తుంది. దాన్ని వదిలించుకోవాలనేసరికి తాతలు దిగొస్తున్నారు. మహా మంత్రగాళ్ళకి కూడా లొంగేది కాదు. మొన్న పుల్లమ్మ గారి మనవరాలికి పడితే కాస్త మంత్రం వేసి వెళ్ళమని నా కాళ్ళ వేళ పడి నన్ను తీసుకెళ్లారు. నా మంత్రానికి అది తిరుగు మంత్రం చదువుతుంటే నా తలకాయ ఇంకేం చేస్తాను? తన పేరుని గుడి కట్టి పూజ చేస్తే వదిలిపోతాను అంది. రామాచారి చెప్పసాగాడు. గుడి కడతారా? చెప్పుచ్చు కొడతారా? ఆ దయ్యం ఎక్కడుందో నాకు కసి చూపిస్తారా? ఎందుకు బాబు, నీకు మంత్రాలు గణితే వస్తాయా? ఏం రావు, కానీ మీరు చెప్తున్న ఆ దయ్యం అంటే నాకు చాలా ఇష్టం కలుగుతుంది. దాన్ని నాతో లేవదీసుకుపోతాను అన్నాడు. ప్రమోద్ హాస్యానికి వాళ్ళు నవ్వసాగారు. నేను మీరు అనుకున్నట్టు పోలీస్ మనిషిని కాను. పని మీద వచ్చాను. నేను అడిగిన పెద్ద మనిషి ఇల్లు ఎక్కడో చెప్తే నా దారి నేను పోతాను అన్నాడు చిరాగ్గా. మా ఇల్లు అటే చూపిస్తా, నడవండి అంటూ ముగ్గురులో ఒక అతను లేచి నిలబడ్డాడు. 2 సందులు దాటాక కనిపిస్తున్నదే, వెళ్ళండి బాబు అని చెప్పి సెలవు తీసుకున్నాడు వెంట వచ్చిన అబ్బాయి. ఆ ఇంటిలోగిలో నిలబడి ఆ ఇంటి వైభవం చూసి ఆశ్చర్యపోయాడు ప్రమోద్. ఈ పల్లెటూరులో ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని ఉన్నారంటే వీళ్ళు గొప్ప శ్రీమంతులు అయి ఉండాలి. ఇంత గొప్ప శ్రీమంతుల ఇంటి పిల్ల ఎవరింట్లోనూ వంటలక్కగా జీవితం గడపడమా? ఎంత విచిత్రం, ఎంత విషాదం. లోపల నుండి వచ్చిన నారాయణరావు వాకిట్లో చిన్న లెదర్ బ్యాగ్తో నిలబడి ఉన్న ప్రమోద్ని వింతగా చూశాడు. ఎవరు కావాలండి? నారాయణరావు గారు. హైదరాబాద్లో రామచంద్రరావు గారు మా మామగారు. బహుశా ఆయన పేరు మీరు మీ పేరు మీ బామ్మరిది వల్ల వినుంటారు. విన్నాను. నారాయణరావు మొహం జీవరించిపోయింది. కందగడ్డలా అయ్యింది. అతడిని ఇంట్లోకి పిలవాలనిపించలేదు. అతడు వచ్చిన సంగతి ఇంట్లో తెలియకూడదు అన్నట్టుగా చప్పున ముందుకు నడిచి ప్రమోద్ చేయి అందుకుని ఎటో నడిపించసాగాడు. చెప్పండి, మీరు వచ్చిన పని? పద్మజ గారి గురించి నేను కొంత వినదలుచుకున్నాను. ఆమె ఇంటి నుండి పారిపోయేలా చేసిన పరిస్థితులు ఏమిటి? దాని తలరాత? ఆ సంగతి నాకు తెలుసు అనుకోండి, ప్రమోద్ చిరునవ్వుతో అన్నాడు. కానీ ఎందువల్ల ఇల్లు వేడవాల్సి వచ్చింది? మీ బావమరిది చెప్పినట్టుగా ఆమె తప్పు చేసిన మనిషిలా కనిపించలేదు. అసలు ఏం జరిగింది? ఆ యథార్థం తెలుసుకోవడానికే నేను వచ్చాను. ఆ సంగతి తర్వాత పద్మజను తను ప్రేమించిన సంగతి, పెళ్ళాడుకున్న సంగతి చెప్పాలనుకున్నాడు ప్రమోద్. మీ కుతూహలం గురించి తెలుసుకోవాలన్న ఇచ్చ నాకు లేదు. ఆమె సంగతులన్నీ నాకు చెప్పాలని లేదు. కానీ అన్నయ్య ఏం చెప్పాడని ఆమె అడిగితే వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమని చెప్పానని చెప్పండి కఠినంగా మారిపోయి అన్నాడు ఆ మాటలు నారాయణరావు. ఆమెను చచ్చిపోమని చెప్పే అధికారం మీకేముంది? జన్మనిచ్చారా, జీవితాన్ని ఇచ్చారా? ప్రమోద్ చురుగ్గా ప్రశ్నించాడు నారాయణరావుని. జన్మనివ్వడం మనిషి చేతుల్లోది కాదు. జీవితం ఇవ్వడానికి నేనేం చేశానో భగవంతుడికి తెలుసు. పొరపాటు మానవ సహజం. దానికి ప్రాయశ్చిత్తంగా ఆమె ఇంటి నుండి పారిపోయి ఎక్కడో బతకడం మాత్రం క్షంతవ్యం కాదు. ఈ విధంగా మాకు తలవంపులు తెస్తుందనుకుంటే నేనే చిటికెడు విషయాన్ని గొంతులో పోసి చంపేసే ఉండేవాడిని. బతికి ఆమె మా సానుభూతి కోల్పోయింది. తను బతికే ఉందని తెలిస్తే ఊళ్ళో బంధువుల్లో ఎంత నగుబాటు మాకు. అయితే ఆమె గురించి మీరేమీ చెప్పదలుచుకోలేదన్నమాట. చెప్పవలసింది ఇదివరకే చెప్పేశాను. సానుభూతి కోల్పోయిన మనిషి గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నాడు నారాయణరావు. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.